everyone, welcome back to my channel Blossom with Nivi. నేను మీ నివేదిత. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి సంక్రాంతి వ్లాగ్ అన్నమాట. నేను ఒక వ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో ఈ రోజు డే వచ్చేసరికి ఈరోజు భోగి. సో మీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ భోగి అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ తప్పకుండా చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా దీన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని కూడా మీరు క్లిక్ చేసేసేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది నేను వేసుకున్నది భోగి అవుట్ఫిట్ అన్నమాట. సో దీన్ని ఎలా స్టైల్ చేశాను, ఈ అవుట్ఫిట్ టోటల్గా ఫస్ట్ మీకు చూపించేస్తాను. సో లెట్స్ గో. ఇది మంచి పిస్తా గ్రీన్ కలర్ కుర్తా అన్నమాట. ఇది నాకు ఫుల్ వస్తుంది అనమాట. సో ఒక మ్యాక్సీ డ్రెస్ లాగా. సో కొంచెం గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ ఉంది కదా దీని మీద. సో అందుకని చెప్పి నేను భోగికి ఈ అవుట్ఫిట్ని స్టైల్ చేశాను. సో ఈరోజు వచ్చేసరికి నేను ఆజియో నుంచి తీసుకున్నాను. సేల్ ఉండేది కదా, సో అందులోంచి తీసుకున్నాను అనమాట. సో నాకైతే కాస్ట్ 500 బిలోవే పడింది అనుకుంటా. నేను ఒక చేతికేమో వాచ్ పెట్టుకున్నాను గోల్డెన్ కలర్ది, ఇంకో చేతికేమో సింపుల్ బ్రేస్లెట్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసరికి నేను మ్యాక్స్ హాల్లో షేర్ చేశాను మీకు, గోల్డెన్ కలర్ హూప్స్ అనమాట. సో అవి పేర్ చేశాను. హెయిర్ వచ్చేసరికి నార్మల్గా లీవ్ చేశాను అనమాట. ఒక స్లింగ్ బ్యాక్తోని దీన్ని స్టైల్ చేశాను. సో సింపుల్గా ఫెస్టివ్ విటీస్కి ఇలా అవుట్ఫిట్ని మనం స్టైల్ చేస్తే ఒక సింపుల్ కుర్తా కూడా సూపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ముగ్గు అనమాట. మమ్మీ ముగ్గు వేసేసింది. సో ఇందులో కలరింగ్, నేను కలర్ చేసిన ముగ్గుని కూడా చూపిస్తాను. ఇదైతే మమ్మీ వేశారనమాట. సో నేను వచ్చేసరికి ఈ చిన్న ముగ్గు వేశాను, చిన్న చిన్న కైట్స్. ఇందులో కలరింగ్ కూడా నేనే చేశాను అనమాట. సో కొంచెం ఫినిషింగ్లో అటు ఇటుగా ఉంది, బట్ ఐ ట్రైడ్ ఇట్. సో మమ్మీ ప్రసాదం చేసేసారనమాట. హాట్లో వచ్చేసరికి గారెలు చేశారు, ఇంకా స్వీట్ వచ్చేసరికి హల్వా అనమాట, ఇంకా ఫ్రూట్స్. మమ్మీ పచ్చిపాలు ఎప్పుడూ కూడా పెడుతుంది అనమాట దేవుడికి నైవేద్యంగా, అందుకని పెట్టారు. సో భోగి రోజు అయిపోయింది. సో ఈరోజు వచ్చేసరికి సంక్రాంతి. మీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి. సో నేను తయారైపోయాను అనమాట. మమ్మీ ప్రసాదం చేస్తుంది. సో చేసిన తర్వాత చూపిస్తాను. సో చూస్తూ ఉండండి. అంత లోపల నా అవుట్ఫిట్ చూపిస్తాను, నేను ఎలా పేర్ చేశానని చెప్పేసి, ఎలా స్టైల్ చేశానో కూడా మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో అవుట్ఫిట్ చూసేసేయండి. ఇది వచ్చేసరికి నా సంక్రాంతి అవుట్ఫిట్ అనమాట. ఇది నేను నా అనార్కలి డ్రెస్సెస్ కలెక్షన్లో వీడియోలో కూడా షేర్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇంకా ఐ బటన్లో దాని లింక్ ఇస్తాను, కావాలంటే మీరు అది కూడా చూడొచ్చు. అందులో ఏంటంటే నేను ఓల్డ్ శారీస్ని రీయూజ్ చేసి కొత్తగా డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఆ కలెక్షన్ని షేర్ చేశాను. సో ఇది వచ్చేసరికి మా మమ్మీ ఓల్డ్ శారీ అనమాట, పట్టు శారీ. సో ఇది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, బట్ ఇది కెమెరాలో అలా కనిపిస్తుంది, కానీ బ్లాక్ కలర్ కాదు. సో నార్మల్గా ఫెస్టివల్స్కి మనం ఫెస్టివ్ కలర్స్ వేసుకుంటాం కదా, ఇది డార్క్ చాక్లెట్ కలర్ అనమాట. సో ఇలాంటి లాంగ్ గౌన్స్ వచ్చేసరికి ఫ్లేరీగా ఉంటాయి. ఇది సారీ కదా, సో ఇది 6 మీటర్స్ ఉంటుంది కాబట్టి మంచి గేర్ వస్తుంది అనమాట. సో సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. నేను పఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను, చిన్న చిన్న బటన్స్ పెట్టించుకున్నాను అనమాట నెక్ దగ్గర కూడా. అంతే, ఇంకేం చేయలేదు. లేస్ అది కూడా ఏది లేదు. ఇదంతా కూడా శారీ బార్డర్ అనమాట. సో ఇలాంటి శారీస్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఫెస్టివల్కి గ్రాండ్గా కూడా ఉంటుంది, రీయూజ్ చేసుకున్నట్టు కూడా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మమ్మీ కట్టుకోరు అనమాట ఈ సారీ, చాలా ఓల్డ్ ఇది, బట్ కాస్ట్లీ అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ముగ్గు వేయాలన్నమాట. సో నాకైతే ముగ్గు వేయటం అంతగా రాదు. సో జస్ట్ మమ్మీ వేస్తుంది అనమాట. నేను మాత్రం కలర్స్ నింపుతాను. సో నిన్న కూడా నేను చూపించాను కదా, నేను కలర్స్ నింపిన ముగ్గు చిన్నగా ఉంది. సో ఈరోజు కొంచెం సంక్రాంతి కాబట్టి కొంచెం స్పెషల్ ఉంటుంది కదా ముగ్గు, నిన్నటిగానే ఎక్కువ బాగుంటుంది. సో చూద్దాం ఎలా కుదురుతుందని చెప్పేసి నేను కలర్స్ నింపుతాను. సో కలర్స్ వచ్చేసరికి చూపిస్తాను మీకు. సో ఇవన్నమాట కలర్స్. ఇది వచ్చేసరికి సంక్రాంతి ముగ్గు అనమాట. సో కొంచెం స్పేస్ ఉంది కాబట్టి ఆ కొంచెం స్పేస్లోని పెద్ద ముగ్గుని మమ్మీ చిన్నగా వేశారనమాట. సో నిన్న కూడా మీరు చూసినట్టే ఇవన్నీ పెద్దగా వేయచ్చు, చిన్నగా కూడా వేసుకోవచ్చు కదా, మమ్మీ చిన్నగా వేశారు. సో ఇది ప్రసాదం అనమాట. హాట్లో వచ్చేసరికి పులిహోర చేశారు, ఇంకా పాయసం చేశారనమాట, ఇంకా ఫ్రూట్స్, ఇంకా దేవుడికి పూజ చేసేసుకున్నాం అనమాట ఫ్లవర్స్ పెట్టేసి సింపుల్గా. నిన్న వచ్చేసరికి
కైట్ ఎగరేయడానికి అంటే టెర్రస్ మీదకి వెళ్ళామన్నమాట. బట్ అది అంత కుదరలేదు, అంత ఎగరలేదు అనమాట. సో ఈరోజు మళ్ళీ వెళ్తున్నాను. సో ఈరోజు ఎగిరితే చూపిస్తాను అనమాట మీకు. మరి ఎగురుతుందా లేదా ఏంటన్నది పదండి చూద్దాం. సో ఫైనల్గా కైట్ ఎగరేద్దామని వచ్చానమాట. తమ్ముడు ఎగరేసి ఇస్తాడనమాట. నాకైతే అంతగా రాదు. ఎగరేసిన తర్వాత నేను పట్టుకుంటాను. సో అదిగోండి నా కైట్ ఎగురుతుంది. ఇందాక చూపించిన లైట్ బ్లూ కలర్ కైట్ ఉంది కదా, అది టేర్ అయిపోయింది అనమాట. ఇటు సైడ్ పెద్ద కనిపిస్తుంది కదా, అది గ్రీన్ కలర్ కైట్ అనమాట, బాటిల్ గ్రీన్ కలర్, అది ఎగురుతుంది అనమాట. సో నేనే ఎగరేస్తున్నాను. ఫైనల్గా అయ్యింది. సో ఈరోజు వచ్చేసరికి కనుమ అనమాట. సో మీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ కనుమ. సో నేను తయారైపోయాను అనమాట. అవుట్ఫిట్ చూపిస్తాను. సో చూసేద్దాం ఫస్ట్ అవుట్ఫిట్. సో ఇది వచ్చేసరికి నా కనుమ అవుట్ఫిట్ అనమాట. ఇది కూడా నేను ఆజియో హాల్లోనే తీసుకున్నాను. సో డిసెంబర్లో సేల్ ఉంటుంది కదా, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్, అందులో తీసుకున్నాను అనమాట. ఇది మంచి కుర్తా ప్లాజో దుపట్టా సెట్ అనమాట. ఇది నాకు 950 సంథింగ్ పడింది. సో ఒకవేళ మీకు ఏమైనా కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు వెళ్ళి జస్ట్ చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు సైట్లో. సో ఇది వచ్చేసరికి గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ ఉందన్నమాట దీని మీద. ఇంకా దుపట్టా వచ్చేసరికి ప్లేన్ ఉంది, ప్లాజో వచ్చేసరికి చెక్స్ ప్యాటర్న్లో ఉందన్నమాట. సో సింపుల్గా క్యూట్గా అనిపించింది నాకు. నేను ఒక హ్యాండ్కి కడా వేసుకున్నాను, ఇంకో హ్యాండ్కి వాచ్ పెట్టుకున్నాను. ఇంకా ఇయర్ రింగ్స్ వచ్చేసరికి నేను మానియర్లో లాస్ట్ నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను, మానియర్ హాల్. సో ఆ ఇయర్ రింగ్స్ దీని గురించే, ఈ డ్రెస్ గురించే తీసుకున్నాను అనమాట. సో ఇందాక సంక్రాంతి అవుట్ఫిట్లోని నేను బిగినింగ్లోని ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, బట్ ఈ డ్రెస్కి ఎక్కువ సూట్ అవుతుంది అని చెప్పేసి అందులో నేను జుమ్కాస్ పేర్ చేసేసి దీనికి ఈ ఇయర్ రింగ్స్ పేర్ చేశాను అనమాట. సో సింపుల్గా క్యూట్గా ఉంది. ఇది వచ్చేసరికి రథం ముగ్గు అనమాట. సో స్పేస్ తక్కువ ఉంది కాబట్టి చిన్నగా వేసింది అనమాట మమ్మీ, చిన్నగా రథం ముగ్గు. సో క్యూట్గా అనిపించింది. నేనే కలర్స్ ఫిల్ చేశాను ఇందులో. సో ప్రసాదం వచ్చేసరికి కట్టి పొంగలి, ఇంకా సేమియా పాయసం అనమాట, ఇంకా ఫ్రూట్స్ దేవుడికి నైవేద్యం పెట్టేసామన్నమాట. సో చూసేసారు కదా సంక్రాంతి వ్లాగ్, నా సంక్రాంతి సెలబ్రేషన్. సో నేను అవుట్ఫిట్ షేర్ చేశాను, ప్రసాదం షేర్ చేశాను. సో ఎలా చేసుకున్నానని చెప్పేసి ఒక చిన్నగా షేర్ చేశాను అనమాట. సో వీడియో నచ్చితే లైక్ తప్పకుండా చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా మీరు క్లిక్ చేసేసేయండి. సో దాట్ నేను ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలని చెప్పేసి మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. సో బాయ్, సీ యూ, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, లవ్ యూ.